గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, అధికారులందరికీ నమస్కారం. నేను రెండే విషయాల కోసం వచ్చిన మేడం. ప్రజల ఆశీర్వాదంతో 70,000 80,000 ఓట్లతో దాదాపుగా 50,000 ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్లు 5 సంవత్సరాలుగా ఏ పార్టీ అయినా కానీ కాక 5 సంవత్సరాలు నిరంతరంగా ఏ బ్రాండ్ ఇమేజ్, ఏ గొప్ప హైదరాబాద్ కోసం అయితే వాళ్ళు సేవలు చేసినారో వాళ్ళందరికీ కూడా అభినందనలు మేడం. మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేను రాక మునుపు మీరు మాట్లాడినట్టుగా మా వాళ్ళు చెప్పినారు. జనరల్గా అనేక మంది సభ్యులు కూడా గొప్పగా 5 సంవత్సరాల కాలంలో మేము ఈ సభలో మాట్లాడుతున్న క్రమంలో ఎవరైనా గాయపరిచి ఉంటే కానీ ఇబ్బంది పెడితే కూడా క్షమించమని చెప్పి మీరు పైన ఉండి చైర్లో ఉండి మీరు చెప్పడం, వీళ్ళు చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అదొక గొప్ప నాంది మేడం. మూడవది మేడం, నేను ఇవాళ నా మిత్రుడు, మీ సహచరుడు, అతి తక్కువ కాలంలో గొప్ప స్థానం సంపాదించిన మా మిత్రుడు వంగ మత్స్యారెడ్డి గారు అకాల మరణం అనేది మిమ్మల్ని అందరినీ బాధించింది, నాలాంటి కూడా బాధించింది మేడం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. నేను ఒక 2 సభలకు వచ్చినాను. వాస్తవంగా మేము మాట్లాడే ప్లేస్ కాకపోయినప్పటికీ కూడా అనివార్యంగా నేను కూడా ఒక 48 డివిజన్లలో జిహెచ్ఎంసీలో ఉన్నవాడిని కాబట్టి మీకు తెలుసు ఆ పార్లమెంటు 40 లక్షల ఓట్లతో న్యూలీ ఎక్స్పాండ్ ఏరియా అంతా ఉండే కాబట్టి నేను కూడా 2 సార్లు వచ్చిన. నేను మాట్లాడిన తర్వాత మీరు స్పందించిన తీరు, అదేవిధంగా మీ అధికారులు స్పందించిన తీరు అభినందనీయం మేడం. చాలా మట్టుకి కొన్ని సమస్యలు పరిష్కరించారు, ఉన్నంతలో చేయగలిగింది తప్ప అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి లేదు. నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మళ్ళీ పాలక మండలి వచ్చేంత వరకు ఆఫీసర్ల పాలన కొనసాగుతుండొచ్చు కాక, కానీ అంత మాత్రాన ఈ వీళ్ళకుండే కార్పొరేటర్లకు ఉండేటువంటి అవగాహన, వాళ్ళకు ఉండేటువంటి ఆ ధ్యాస జనరల్గా బయట వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ప్రజల ఆశీర్వాదం కోసం పోతారు, మళ్ళీ వాళ్ళు ఓట్లనేటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆయా డివిజన్లలో ఏమైనా వర్క్లు వస్తే తప్పకుండా కొంత మీరు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జనరల్గా ఇవన్నీ ఇప్పటిదాకా మజిద్ గారు చెప్పినారు, బడ్జెట్ గురించి మాట్లాడినారు. నేను కూడా ఒక 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన అనుభవం ఉంది కాబట్టి జనరల్గా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్ ఉంటుంది తప్ప అక్యురేట్గా ఉండేటువంటి ఆస్కారం లేదు. అందుకని రివైజ్డ్గా యాక్చువల్స్గా మనం పెట్టుకుంటాం కాబట్టి బడ్జెట్లో నేను మా కన్నన్ గారు, కమిషనర్ గారు మాతో పనిచేసినాడు కాబట్టి నేను కోరుతా ఉన్నా, కొంత వాళ్ళు ఎలక్షన్ పోయే మూడ్లో ఉంటారు కాబట్టి మొన్ననే గౌరవ మేయర్ గారు మా కార్పొరేటర్లకి కొంత ఏదైనా పని చేసి పెట్టాలని చెప్పి 2.5 కోటి రూపాయలు వాళ్ళు నేరుగా, 1 కోటి రూపాయలు వాళ్ళ మంత్రుల డిస్పోజల్లో మీరు ఏదైతే పెట్టినరో అట్లనే ఇంకేమైనా ఇప్పుడే ఎక్స్పెండిచర్ వచ్చి ఇప్పుడే టెండర్లు అయ్యి ఎక్స్పెండిచర్ బుక్ అయ్యేటువంటి ఆస్కారం లేదు కాబట్టి బాగా ప్రెషర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వాళ్ళు ఎప్పుడైపోతుందో నాకు తెలియదు, కానీ తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా కొంత శాంక్షన్లు ఇచ్చి ఆ ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే చివరిగా మీకు చాలాసార్లు మాట్లాడిన మేయర్ గారికి నేను మాట్లాడలేకపోయినా కానీ ఎక్కడెక్కడైతే హైదరాబాద్ నగరంలో మీరు చెత్త డంపింగ్ యార్డ్స్ చిన్న అని చెప్పి మీరు పెడుతున్నారో అది కొంచెం ఆలోచన చేయండి మరొకసారి. ఎందుకంటే అవి చిన్నగా మీరు అనుకుంటున్నారు కానీ దానివల్ల నష్టం బాగా అవుతున్నది. సెంటర్ పెట్టుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి కొంచెం ఆలోచించామని చెప్పబోతున్నా. చివరి పాయింట్ ఏంటంటే మొత్తం జిహెచ్ఎంసీకి మేడం ఒకటే డంపింగ్ యార్డ్ ఉంటుంది బాలాజీ నగర్, మీకు తెలుసు. దానివల్ల ఎంత దుష్పరిణామాలు ఎదురవుతున్నాయో నేను అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు. ఇవాళ అదంతా మీ జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. ఏ మున్సిపాలిటీలు అయితే, ఏ గ్రామీణ ప్రాంతాలు అయితే ఇంతకుముందు అనుభవించిందో ఆ బాధ ఇవాళ జిహెచ్ఎంసీలో కలిసినటువంటి ప్రజలుగా అనుభవించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాని విషయంలో ఇంత పెద్ద డంప్ 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక్క దగ్గర వేసేటువంటి చరిత్ర లేదు. ఇంత టెక్నాలజీ, ఇంత గొప్ప
బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ విశ్వనగరంలో ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలన్నీ కూడా ఎట్లా దుర్భరంగా ఉన్నాయో నేను చూస్తున్నా. కాబట్టి దాని మీద 4 వైపులకు 4 పెట్టే ప్రయత్నం చేయండి. దాన్ని ఒక రివ్యూ చేసే ప్రయత్నం చేయండి. ఈ చెత్త సమస్యను ట్యాకిల్ చేయడానికి అనేక రకాల మనకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాటి కొంత దృష్టి పెట్టమని చెప్పి కోరుతూ, మరొకసారి ఇవాళ మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలు వేరు కావచ్చు, జెండాలు వేరు కావచ్చు, కానీ కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లాగా ఇంత గొప్పగా కలిసిమెలిసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, హైదరాబాద్ గ్లోరీ నిలపడంలో మీరు చేసిన కృషి అభినందనీయమని చెప్పి కోరుకుంటూ నమస్కారం.